ఆ దైవ బలం కోసమే మీకు నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం మీరు ఎన్నిసార్లు మీరు మననం చేసుకోగలిగితే, దాన్ని పురస్చరణ చేసుకోగలిగితే మీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి జాగృతం అవుతుంది. అది నాతో చెప్పండి అందరూ కూడా. అందరూ చెప్పండి. అసాధ్య సాధక స్వామిన్ స్వామిన్ అసాధ్యం అసాధ్యం తవ కిం వద రామదూత రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అంటే మనం ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఏమంటే అసాధ్య సాధక స్వామి, ఎవ్వరికీ చేతగానిది నువ్వు అలవోకగా ఇలా చేసి చూపించేశావు. నీకు చేతగానిదంటూ ఏదైనా ఒకటి ఉందా? అసలు ఈ భూమి మీద, ఈ సృష్టిలో ఏమీ లేదు. నువ్వు ఎలాంటి వాడివి? అంత చేసినా, అంత సూర్యుడివైనా, అంత గొప్పవాడివైనా, రాముడు లంకను దాటి ఎగిరి వెళ్ళి సీతమ్మను కనిపెట్టలేడు. కానీ ఆ పని ఎవరు చేశారు? చూసేసి వచ్చాడు అనుకోండి. మామూలుగా మనమైతే ఏడా వెళ్ళొచ్చా, నేను పరిస్థితి అక్కడ అలా ఉంది, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరదు అక్కడ అని మాట్లాడు. లేదా ఒకవేళ ఇలా మాటలు చెప్పకపోయినా లోపల ఫీలింగ్స్ అయితే చాలా ఉంటాయి. అంటే నేను వెళ్ళొచ్చాను, నువ్వు చెప్పావు, నువ్వు కదలలేవు, నేను వెళ్ళాను, నువ్వైతే ఒక్క ఇంచు కూడా కదలలేవు అన్న ఫీలింగ్ తోటి, కంటి చూపుతోటే, లేకపోతే వీడి హావభావాలతోటి ఎక్స్ప్రెస్ చేస్తాడు. అలా చెయ్యకపోయినా లోపల ఎక్కడో ఒక చోట నేను కాబట్టి చేశానన్న ఫీలింగు లోపల పొడుస్తూ ఉంటుంది కదా. కానీ హనుమంతుడి యొక్క గొప్పతనం, ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సి. అంతా చేసేసిన వచ్చి రాముడి పాదాల దగ్గర మళ్ళీ కూర్చొని ఆయన అలానే ఉన్నాడు, ఏమీ చేయనోడ్లాగా, ఏమీ తెలియనోడ్లాగా. అందుకనే ఆయన్ని మనం పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలంటే మనం ఏది చిన్నది చేసినా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నేను చేశా, నేను చూసా, నేను పన్నా, నేను చేశా, నేను అనుకుంటూ ఉన్నాం కదా. ఆయనకు ఆ నేను అనేది తీసి అవతల పారేశాడు. ఆయన ఎంత గొప్పవాడైపోయాడు. ఈరోజు రాముడి గుడులు ఎన్నున్నాయో తెలియదు, కానీ హనుమంతుడి విగ్రహాలు ఎందుకు వచ్చాయంటారు? కానీ ఆయన కొలిచే దేవుడికి ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఈ భూమి మీద? ఆయనకి సేవ చేసిన హనుమంతుడికి ఎన్ని దేవాలయాలు, ఎన్ని గుళ్ళు, ఎన్ని విగ్రహాలు వెలిసాయి మీరు చెప్పండి. కోట్లు అసలు లెక్క పెట్టలే. అన్ని శివుడికి ఉంటాయో డౌట్, ఉండొచ్చు. శివాలయాలు చాలా ఎక్కువ ఉంటాయి. గణపతి కన్నుందా, అమ్మవారి కన్నుందా, రాముడు కన్నుందా, కృష్ణుడు కన్నుందా, విష్ణువు కన్నుందా? ఎవరికీ లేవు ఆయనకున్నట్టు. కారణం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. నేను కూడా ఏదైతే సంకల్పించానో దాన్ని కూడా నువ్వు అలవోకగా, నీ బలం ఉంటే నేను చేసేయగలను. చేసిన తర్వాత ఇది నేను చేశాను అనే అహంకారం నాలో రానివ్వకుండా కూడా నన్ను కాపాడు. అర్థమైందా? ఆ మంత్రం చాలా గొప్పది. నేను ఇప్పుడు ఎవరెవరికి ఏ పనులు ఆగిపోయినాయో వాళ్ళందరికీ చెప్తే, వాళ్ళు ఒక 41 రోజులు ఆ మంత్రం చెప్తే, 41వ రోజు పూర్తయ్యేటప్పుడే కొంతమందికి 10వ రోజు, కొంతమందికి 20వ రోజు, కొంతమందికి 41వ రోజు ప్రారంభం అయిపోతుంది మళ్ళీ. అది ఆ శక్తి ఉంది దాంట్లో.